ఇంటికెళ్ళి ఎంతమంది పిల్లలు కూతురు బడికి లిస్ట్ ఇస్తామా బడి పెడితే ఎడ పెడదాం మరి ఒక కమరా అయితే కావాలా కదా ఏడు కుదురు పెడదాం పిల్లలు पढ़ने के वास्ते 2-3 महीने तो लगता है वो 2-3 महीना यहाँ पे बिता के पढ़ाई कंट्रोल मोल పెట్టేస్తే నీకు నెల లోపల స్లాబ్ వేయించేస్తా నేను ఇప్పుడు ఈ లోపల పిల్లలు అసలు కూర్చుని పెడదాం దూరం ఉన్నట్ల పిల్లలు అస్సలు వదలరు నేను ఏమంటున్నాను నాకు 5 దాకా మొత్తం 1 2 3 4 ఇట్లా ఏ తరగతి ఎంతమంది పిల్లలు ఉన్నారు 10వ తరగతి దాకా నాకు లిస్ట్ ఇప్పుడు కావాలి ఎంతసేపటి అలీమా ఏం చదువుతున్నావు नहीं जी तू स्कूल में क्या पढ़ रहे तेलुगु पढ़ रहे हैं हिंदी पढ़ रहे हैं మరి తెలుగులో మాట్లాడు స్కూల్లో తెలుగు చదివినాక నువ్వు మళ్ళీ ఉర్దూ చెప్తే ఒక విధంగా రాజ్యాంగం కల్పించిన హక్కు అది ఇప్పుడు దానికి అనుగుణంగా ఇక్కడ ఏ నివాసిత ప్రాంతమే కానీ స్థానికంగా విద్యా సదుపాయం కల్పింప చేయటం ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత ఇలా గతంలో ఏదైతుందో ఈ సింగిల్ స్కూల్ టీచర్స్ అనేటువంటి ఒక విధానం నిలిపివేయాలనేటువంటి ఒక భావన తలంతో ఈ డిస్టెంట్ స్కూల్స్ ఎక్కడున్నా కానీ అవన్నీ నిలిపివేయడం జరిగింది. అందులో బాగా చాలా ప్రాంతాలలో ఇటు నిలిపివేయటమే కానీ అదర్వైజ్ పాఠశాల లేని ప్రాంతాలు కూడా మనం చాలా ఉండిపోయింది. ముఖ్యంగా ఈ అసంఘటిత కార్మిక రంగం పిల్లలు ఏదైతుందో మరి విద్యా సదుపాయాలు కల్పించాలనే భావన తలంపులో భాగంగా దుర్గ కాశీనగర్ ఈ తాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. అక్కడ దాదాపు ఒక 100 ఫ్యామిలీస్ రెసిడెంట్స్ ఉంటారు. 100 ఫ్యామిలీస్ దాదాపు ఒక 100 మంది విద్యార్థులు వారి విద్యాబోధన సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం పరిస్థితి. వాళ్ళు ఏదైతుందో అక్కడ స్థానికంగా పాఠశాల అందుబాటులో లేకపోవడంతో మరి మెయిన్ విలేజ్ తాటిపల్లికి ప్రతి నిత్యం రావటము పోవటము అది జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండడంతో కొంత ప్రమాద స్థితిని కనపడింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నేను ఉదయం సంబంధిత మండల విద్యాశాఖ అధికారిని వారితో పాటుగా సందర్శించి అక్కడ ఒక పాఠశాల ఏర్పాటు చేయాలని తలంపుతోంది. దానికి కావాల్సినటువంటి ఒక నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని కూడా గుర్తింపు చేయడం జరిగింది. తాత్కాలికంగా పాఠశాల ఏర్పాటు కావాల్సినటువంటి ఒక వసతి సౌకర్యాన్ని కూడా గుర్తింపు చేయడం జరిగింది. ఇవాళ తక్షణమే ఇవాళ జిల్లా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఒక 2 ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి స్థానికంగా ఉండేటువంటి విద్యార్థుల బోధన సదుపాయాలు కల్పించి చేయడానికి ఇలా ప్రభుత్వాన్ని నివేదించడం. దాంతోపాటుగా జగిత్యాల పట్టణానికి చెందినటువంటి వార్డు 7 గోత్రాల కాలనీ అంటారు. గోత్రాల కాలనీ వాళ్ళు కూడా అందరూ అసంఘటిత కార్మికులు పాపం. వారు అనునిత్యము ఇవాళ మనకు అడ్డా లేబర్ అంటారు కానీ అడ్డా లేబర్ కనబడే వారు అందరూ కూడా వాళ్ళే చెప్పంటారు. ఇలా మున్సిపాలిటీలో కూడా తాత్కాలిక ఊర్పరలో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారని చెప్పండి. హమాలిస్ కూడా వాళ్ళే ఉన్నారు. పాపం వాళ్ళ పిల్లలు కూడా స్థానికంగా బోధన సదుపాయం లేక వాళ్ళు ఏమైనా ధరూరి క్యాంపుకు పోతున్నారు. ధరూరి క్యాంప్ పాఠశాల పోవాలంటే ఇప్పుడు నేషనల్ హైవే క్రాస్ చేసి పోవాల్సి వస్తుంది. అంత చిన్న పిల్లలు నేషనల్ హైవే క్రాస్ చేసి పోవాలంటే కొంత ప్రమాదకరంగా ఉంటుంది అనే ఒక భావనతో ఈ 2 పాఠశాలలు కూడా ఇక్కడ ఈ గోత్రాల కాలనీ వార్డు 7లో ఒక పాఠశాల ఏర్పాటు చేయబడే విధంగా అట్లాగే తాటిపల్లి తురుకాశీలో ఏర్పాటు చేయబడే విధంగా గుర్తించి జిల్లా కలెక్టర్ గారికి నివేదించడం జరిగింది. ఈ పాఠశాల 2 కూడా ఏర్పాటు చేయడానికి వారు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఈ 2 ప్రాంతాల్లో పాఠశాల ఏర్పాటు చేయడానికి ఒక చర్యలు చేపట్టబడుతుంది. ఇక్కడ వాస్తవంగా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో
ఏ రాజ్యాంగం కల్పించిన హక్కు ఇలా ప్రాథమిక విద్య వైద్య సదుపాయాలు ప్రాథమిక హక్కుగా పొందుపరచడం జరిగిందో యూపీఏ ప్రభుత్వాలను సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో విద్యా హక్కు చట్టాన్ని కూడా రూపొందింపచేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం అంటే ఈ విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25% నిరుపేద వర్గాలకు బోధన సదుపాయాలు కల్పించాలి. ఆర్థిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ విద్యాలయాలు ఇవాళ ఈ నిరుపేద వర్గాలకు ఏదైతే బోధన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్పండి. ఈ డిస్టెంట్ బెస్ట్ స్కూల్ అనే ఒక ప్రొవిజన్ ఉన్నది. నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో బెస్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫీజు ఒక ప్రొవిజన్ ఉన్నది. అంటే ఆశ్చర్యం ఏంటంటే నేను గౌరవ పేద కలెక్టర్ దృష్టిలో తీసుకోవడం జరిగింది. స్థానిక విద్యాలయాలు ఏదైతే బెస్ట్ స్కూల్ అడ్మిషన్ సహకరించకపోవడం కూడా చూస్తామని చెప్పండి. ఈ బెస్ట్ స్కూల్ కింద అంతా నిరుపేద వర్గాలు దళిత కుటుంబాలు ఉంటాయని చెప్పండి. అన్నింటిలో కూడా విధిగా చేరిక కల్పించవలసిన బాధ్యత ఆ యాజమాన్యాలపై ఉందని చెప్పండి. ఈ అంశాన్ని కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ విద్యాలయాలలో నిరుపేద వర్గాలకు ఏదైతే ఉందో వారి పిల్లలకు ప్రత్యేకంగా బోధన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఇవాళ మనకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా చట్టంలో పొందుపరిచిండ్రు. దానికి అనుగుణ వారికి అందరూ కూడా అవకాశం కల్పించాలని కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా కూడా సదుపాయాలు కల్పించాలని కూడా మీకు చెప్పాను.